మహాత్మా గాంధీ ఆశయాలకు మోడీ సర్కార్ తూట్లు పొడుస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి ఆరోపించారు. గాంధీని హత్య చేసిన గాడ్సే వారసుల కనుసన్నల్లో పాలన సాగుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ తోనే గాంధీ కన్న కలలు సాకారమవుతాయని చెప్పారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక హిమనీ సెంటర్లోని ఆయన విగ్రహానికి షేక్ మస్తాన్ వలి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మస్తాన్ వలి మీడియాతో మాట్లాడుతూ గాంధీ జీవితాన్ని ఆవిష్కరించారు. దేశానికి మహాత్ముడు మహాత్మా గాంధీ. యావత్ భారత జాతి గాంధీ గారిని మహాత్ముడుగా శ్లాఘించుకునేటటువంటి అపురూపమైనటువంటి అమరజీవి శ్రీ మహాత్మా గాంధీ గారు. శ్రీ మహాత్మా గాంధీ గారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అహింసావాదంతో ప్రేమతో బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఓడించి అతి గొప్ప ప్రజాస్వామ్య భారతదేశాన్ని ఏర్పాటు చేయటంలో మరి ఆయన చేసిన సేవ ఎనలేనటువంటిది. మరి అటువంటి మహానుభావుడి యొక్క ఆశయాలను మరి భారత జాతి ఆ రోజు స్వతంత్రం వచ్చేటప్పటికే బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా జాతి సంపదను దోచుకెళ్ళి కేవలం ఒక స్కిల్టన్ని భారతదేశానికి వదిలి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాలనతో ఆకలితో అలమటించినటువంటి భారత జాతి 5 లక్షల మంది ఆ రోజు ఆకలితో మరణించినటువంటి చరిత్ర, అనారోగ్యంతో మరణించిన చరిత్ర. అటువంటి భారతదేశాన్ని ఇవాళ 140 కోట్లు వచ్చినా జనాభా ఉన్నా యావత్ ప్రపంచానికి ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశాన్ని తీసుకెళ్ళామంటే అది సుదీర్ఘకాలం మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానం అనేటటువంటిది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, గొంతుకి సందుకి మరి మహాత్మా గాంధీకి పేరు పెట్టినటువంటి మాట కరెన్సీ మీద, నోట్ల మీద ఆయన పేరు, కానీ అది కాదు మహాత్మా గాంధీ. నవభారతాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు, నవభారతాన్ని భావి తరాలకి భరతమాతని అందించినటువంటి గొప్ప నాయకుడు శ్రీ మహాత్మా గాంధీ గారు. కానీ దురదృష్టం ఇవాళ ఏమైపోయిందంటే గడిచిన 11 సంవత్సరాల్లో ఆ రోజు మహాత్మా గాంధీని మరి శ్రీమతి ఇందిరా గాంధీ గారిని, శ్రీ రాజీవ్ గాంధీ గారిని హత్య చేసినటువంటి శక్తులు ఇవాళ మరలా శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయంగా